సర్లే ఏమని తింటావా? ఏమున్నాయి? ఫ్రూట్స్, బ్రెడ్. ఫ్రూట్స్ ప్లేట్ లో పెట్టుకోనరా, బ్రెడ్ కవర్ లో పెట్టు. కవర్లోనా? కవర్లో ఎందుకే? రేపు స్కూల్ దగ్గర అమ్ముకోవడానికి. చెప్పుతా. మా దిక్కుమాలిన అత్తబుద్ధి చూపించావంటే నరికేస్తా. ఏమనుకున్నావా? తెస్తాను, తినుకుంటూ కూర్చో. అల్లుడింకా టవల్ కట్టుకోవడం మా అన్నట్టున్నాడు. బాగానే కట్టించాడు. తిను, తినవే. అదెందుకే? రేపు తిందామని. పెట్టక్కడ. ఇదిగో ఇవి కూడా తిను. అదేం తినడమే? నేను తినిపించినా? నేను మరీ అంత చిన్నపిల్లలో కనిపిస్తున్నానా? 60 ఏళ్ళు దాటాక అల్లుడు తినిపిస్తే నవ్విపోతారు. నీకు దండం పెడతానే, దయచేసి అల్లుడు అనకే. ఇదిగో తిను. అల్లుడట అల్లుడు. ఓహో, ఏంటల్లుడు వెతుకుతున్నావు? టవల్ కోసమేనా? అవునే. నేను టవల్ కోసం వెతుకుతున్నానని నీకెలా తెలిసే? అత్తని ఆ మాత్రం తెలీదా? త్వరలో నీకు ప్యాంటు పెడతానల్లుడు, నువ్వేం బాధపడకు. ప్యాంటా? దీనికేదో అయింది. సరే రా పడుకుందాం. నేను నీతో ఎలా పడుకుంటాను? నువ్వెళ్ళు, నేనిక్కడే అడ్జస్ట్ అవుతాను. వస్తావా? నన్ను కూడా ఇక్కడే పడుకోమంటావా? వద్దొద్దు, నేను వస్తాను కదా, పద. రా. పడుకోవడానికి కూడా సోకులు. పడుకో. ఓసే శ్వేత, నీ బాడీలోకి వచ్చిన పాపానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. లైట్ తీసావేంటి? ఉండని. నీకు తెలుసు కదే నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదని. తీస్తే నాకు నిద్ర పట్టదురా. వెయ్యి. కర్మ కర్మ, ఎక్కడ దొరికావే? లైట్ వేస్తా, పడుకో. పడుకోవే, పడుకో. సచ్చండ్రా బాబు. నీకేం పోయే కలమే అలా తన్నావు? పెద్దల పక్కన పడుకోవడం తప్పు కాదు. పెద్దవాళ్ళ ఇక్కడెవరున్నారే? ఇంకెవరో నేనే. ఈ రోజు నుంచి నువ్వు కింద, నేను మంచం మీద పడుకోవాలి. కాదని ఇక్కడికి వచ్చావు, చచ్చావే. యాదవ జన్మ. అలాగే పడుకొని చావు. ఇంక ఈ రోజేమైంది? చిత్ర విచిత్రాలు చేస్తుంది.
అబ్బో నడుమిచ్చేసిందిరా బాబు. అమ్మా అమ్మా. నాన్నగారండి, బాగా చలిగా ఉందా అండి? లేదమ్మా, నీకు చలిగా ఉందా? లేదండి. ఎందుకు వచ్చావైనా? లోపలికి వెళ్ళు, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. మీరు బయట బాధపడుతుంటే నేను లోపల ఎలా పడుకుంటానండి? వెళ్తే ఇద్దరం కలిసి లోపలికి వెళ్దామండి, లేదంటే ఇద్దరం బయటే ఉందామండి. సర్లే, దా నా ఒళ్ళో పడుకో. లేదండి, మీరే నా ఒళ్ళో పడుకోండి. పిచ్చి తల్లి, ఒక అమ్మ ప్రేమ నాకు సరిపోదని నీ రూపంలో రెండో తల్లిని కూడా ఇచ్చాడమ్మా నాకు ఆ దేవుడు. నాన్నగారండి, నానమ్మ గారు ఎందుకు ఇలా మారిపోయారండి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు తెలిసిపోయిందండి. ఏంటమ్మా అది? గ్రహ దోషాలుంటే మనుషులు అలాగే ప్రవర్తిస్తారంటండి. రేపు మనం నవగ్రహాల గుడికి వెళ్ళి నానమ్మ గారి పేరు మీద శాంతి చేయిద్దామండి. అప్పుడు నానమ్మ గారు తప్పకుండా మారతారండి. ఏ దోషమో నాకు తెలియదు, కానీ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మ ఈరోజు నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసే పరిస్థితి వచ్చింది. అయినా నేను మా అమ్మని ఎప్పుడూ ఇలా చూడలేదు. అయినా మా అమ్మ ఎందుకు ఇలా మారిపోయిందో, మారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏందే గీత, చల్లో వణుకుతున్నావు? లోపల హాయిగా పండుకోవచ్చు కదనే. మా అయ్య అని ఈయన కోసం వచ్చినావు. చూడు ఎట్లనుకుతున్నావు. మా నాన్నగారు నా పక్కనుంటే ఈ చలిగిలి నన్నేం చేయలేవండి. ఛా, నీ అయ్యగాడేమన్నా భోగిమంట బొగ్గులు పొయ్యా వేడివేడిగా ఉండ నీకే. నా మాటిని లోపలికి పో. నేను వెళ్ళనండి. ఇగో నువ్వు వెళ్ళినవనుకో, తర్వాత మీ అయ్యను కూడా లోపలికి పంపిస్తా. నిజమా అండి? నాన్నగారిని కూడా పంపిస్తారా అండి? పంపిస్తావో? థ్యాంక్స్ అండి. నాన్నగారండి, మీకోసం నేను లోపలికి వెళ్తున్నానండి. సరేనమ్మా. నానమ్మ గారండి, మా నాన్నగారిని త్వరగా పంపించండి, లేదంటే నేను బయటకు వచ్చేస్తానండి. సోదెందుకు చెప్తున్నావే? పొమ్మన్నాను కదా. సరే. ఏమ్రా బట్టే బాజుగా చేసిన పాపాలు గుర్తుకొస్తున్నాయిరా. ఇంత పెద్దిల్లుండి కూడా ముస్టోన్ లెక్క రోడ్డు మీద కూసుంటే మస్తున్నదిలే. దేశం మొత్తం మంచిగా నిద్రపోతుంటే నువ్విలా దోమలతో కుట్టించుకుంటూ నిద్ర లేకుండా కూసునుంటే మస్తుగున్నదిలే. రేయ్, చలిగాలిలా దుప్పట్ లేకుండా పండుడంటే మనుషుల్ని చంపి లోయలోకి నెట్టుడనుకున్నావురా. ఏంది బెగ్గట్లా చూస్తున్నావు? సంపాలనిపిస్తుందిలే. నన్ను కూడా కొండ మీదికెళ్ళి నెట్టాలనిపిస్తుందిలే. ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుందిలే. నాకు గట్లనే అనిపిస్తుందిరా.
చూసుకో, నేను నీ ఒంటి మీద చెయ్యయ్యా, కానీ నువ్వు దస్తావు. అమ్మా, దానికి నువ్వెంత ఆవేశపడ్డావు ఎందుకమ్మా? రే చేతు, చచ్చిపోను ఒక మాట చెప్తే చాలమ్మా, మరుక్షణం నేను చచ్చిపోతానుగా. అబ్బా, గట్లనా? ఇగో దేవుడా, సారీ రావుడా, ఆనాడు నిన్ను నీ అయ్యా దశరథుడు జంగిల్కి పోరా అంటే సింగిల్ గా పోనీకి రెడీ అయినవంట. కాని నా కొడుకు సైతు ఈ అమ్మ సావరా అంటే సప్పుడు చేయకుండా సస్తాడంట. గప్పు నువ్వు గొప్పనా, ఏడు గొప్పనా? ఏంది 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 ఏమంటున్నావు రామా? నీకు నమ్మకం లేదా? నా మాట ఇంటడో వినడో అని చూడాలనా? అరే ఏంది రామా, నా పిల్లగాడి మీదనే డౌట్ పడుతున్నావా? సరే, నా బిడ్డ నా మాట కోసం సచ్చి చూపిస్తాడు చూడు. రే సేతు, సావరో 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 సావరో. నిజం చెప్తున్నానమ్మా. కామెడీ సైడీకి నువ్వేమైనా కమెడియన్వా? జల్దీ పోయి సావరా. అది కాదమ్మా, నేను డైలాగులు వద్దురా బాయ్. నేను సావు అంటే సస్తానన్నావు కదా, పోయి సావు. సావరా 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 సావరా. అలాగేనమ్మా. చూద్దాం ఏ మాత్రం చేస్తాడు. కోసం ప్రాణాలిచ్చే అదృష్టం ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది కొడుకులకి ఉంటుందమ్మా. ఆ కొద్ది మందిలో నేను ఒకనైనందుకు ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏమ్రా బట్టే బాస్గా, ఏదో సచ్చేటోళ్ళెక్క
పెద్ద బిల్డప్ ఇచ్చినావు, మరి పొడుచుకోలేదేంద్రా? చచ్చిపోదామని అనుకున్నానమ్మా, కానీ నా కూతురు శ్వేత గుర్తొచ్చిందమ్మా. నా వల్ల శ్వేతకి జరిగిన ద్రోహం, అన్యాయం గుర్తొచ్చాయమ్మా. నా వల్ల తల్లిని పోగొట్టుకుని తల్లి లేని బిడ్డగా అది కార్చిన కన్నీరు నాకు గుర్తొచ్చిందమ్మా. తండ్రిగా నేను శ్వేతకి న్యాయం చేయలేకపోయానమ్మా. నేను నీ కన్న తండ్రిని శ్వేత అని నేను దానికి చెప్పుకోలేని పరిస్థితి అమ్మా. అసలు నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొచ్చి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానమ్మా. శ్వేతని చూసిన ప్రతిసారి నేను చేసిన ద్రోహం నన్ను చంపేస్తోందమ్మా, చంపేస్తోంది. ఆ శిక్షతో పోలిస్తే ఈ చావుగా శిక్ష అమ్మా. మరెందుకు సావలేదురా? అమ్మా, ఈరోజు కాకపోతే రేపైనా నేను చేసిన దుర్మార్గాలు, ద్రోహాలు శ్వేతకి తెలుస్తాయి. అప్పుడు ఖచ్చితంగా నా కూతురు నా మీద పగ పెంచుకుంటుంది. అది నన్ను చంపాలంటే నేను ప్రాణాలతో ఉండాలి కదమ్మా. అంటే ఆ శ్వేత చేతుల సావనీకి ఇప్పుడు నువ్వు బతుకున్నావా? నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నా కూతురికి నా ప్రాణం కంటే నేను ఇంకేమి ఇచ్చుకోలేనమ్మా. అమ్మా, తల్లి సావనికి భయం వేసి కథలు చెప్తున్నావురా? సావు నీ వల్ల కాదు, సావు నీ వల్ల కాదురా. అది కాదమ్మా, నుంచి పడుకోపో. దేవుడా, ఏంద్రా నాకు ఈ పరీక్ష? మా అయ్య చెడ్డోడా మంచోడా? ఏదో ఒకటి చెప్పరా భయ్, ఏదో ఒకటి తేల్చు. శ్వేత ఏడవను.
అయిపోయింది. శ్వేత, ఏ శ్వేత, స్కూల్కి టైం అవుతుంది, లేవే. శ్వేత, ఆ? నా మంగళసూత్రాలేవి? మంగళసూత్రాలా? నీకెందుకుంటాయే? అవును కదూ, నిన్ను ఆట పడుద్దామని అలా అన్నాను. చాలే, వెళ్ళి బెస్ట్ చేసుకో. లే, లేవే. లేచేదా కాగలేవా? ఆడ మనిషి, పైగా అత్త పడుకోనుంటే అలాగే నా దుప్పట్లాగేది. రాను రాను నీకు బుద్ధి లేకుండా పోతుంది. ఛీ! ఆడ మనిషా, పైగా నాకు అత్త. కొంపదీసి మా అత్త సచ్చి దీని దయ్యమే పట్టుకోలేదుగా. మామా, 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 ఏంటే? నా బ్రష్ ఏది మామా? ఎదురుగా బ్రష్ పెట్టుకొని బ్రష్ ఏదంటావేంటే? ఛీ! అది శ్వేత బ్రష్. నేను అడిగింది నా బ్రష్. నీ బ్రషా? అంటే నువ్వు శ్వేత కదా?